పేద మధ్యతరగతి వర్గాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 99% వస్తువులు సేవలు పన్నురహితంగా ఉన్నాయని వీటి వల్ల ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుందని కరప ఎంపీడీఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు. అందులో భాగంగానే మండల కేంద్రం కరప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమం జరిగింది. ప్రాథమిక వైద్యాధికారి రవిరాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఎంపీడీఓ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని వచ్చిన ప్రజలకు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కరప ప్రాథమిక వైద్య సిబ్బంది, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దేవు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. సేవలు, వైద్యానికి సంబంధించి మందులు, ఆ పరికరాలు అన్నిటి మీద కూడా కొన్నిటి మీద అయితే అసలు పన్నే లేదు, 0% విధించడం జరిగింది. ఇది ఇండైరెక్ట్ బెనిఫిట్ అనమాట. డైరెక్ట్ బెనిఫిట్ అయితే మనకి అకౌంట్లో పడుతూ ఉంటుంది. ఇండైరెక్ట్ బెనిఫిట్ మనకు తెలియదు. ఒక వైద్యకు సంబంధించినే కాదు, నిత్యావసర వస్తువులు, బట్టలు, స్టేషనరీ, సేవలు, సర్వీసెస్, ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్కి సంబంధించి మేము అవగాహన కల్పిస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఈ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఇన్సూరెన్స్కి సంబంధించి మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. మరి ముఖ్యంగా ప్రాణాధారమైన మందులు, ప్రాణాధార మందులు మరి ఎటువంటి పరిస్థితుల్లో మనం తీసుకుంటాం, అటువంటప్పుడు వాటికి పన్ను ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం 0% పన్ను ఇవ్వడం జరిగింది. వాటికి కొన్నిటికి 5%, గతంలో 18%, 12% కింద స్లాబ్స్ ఉండేవి. ఇప్పుడు మరి అతి తక్కువ శాతం ఇస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం మరి మన వినియోగదారులకి అవసరమైన, అదేవిధంగా రోగులు, గర్భిణీ స్త్రీలు, పేషెంట్లు, వీళ్ళందరికీ ప్రయోజనం కలగాలనే ఉద్దేశంతో మరి వీటి మీద తగ్గించిన ఈ తగ్గుదలను మీ అందరూ తెలుసుకోవాలి.